శరీరం పవిత్రపరచబడి మన ఎదుటుంది. ఆ ప్రతిష్ఠించబడినటువంటి శరీరంలో ప్రతిష్ఠించబడినటువంటి రక్తంలో పాలు పొంది ప్రభు మనందరినీ కూడా శుద్ధీకరించి సిద్ధపరచును గాక. ఆమేన్. మొదటి సాముయేలు పుస్తకం 30వ అధ్యాయం 18వ వచనం. మొదటి సాముయేలు పుస్తకం ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకునేను. చాలు. ఇక్కడ గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో వారికి ఉన్నటువంటి సమస్తాన్ని దోచుకొని పోయిన తర్వాత తిరిగి తెచ్చుకున్నటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకరు దావీదు, మరొకరు అబ్రహాం. ఆదికాండం 14వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూస్తే, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తెచ్చుకునేను అని అంటారు. ఇక్కడ గమనిస్తే చదవబడినటువంటి వాక్య భాగంలో శత్రువులు వచ్చి దావీదు యొద్ద దోచుకొని పోయిన దానంతటిని కూడా దావీదు తిరిగి తెచ్చుకునేను అని ఈ లేఖనం చెబుతూ ఉంది. అందరూ చేతులైతే ఒకసారి హల్లెలూయా చదవండి. దావీదు పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రత్యేకమైనటువంటి వాడు. అలాగే దావీదు పరిశుద్ధ గ్రంథంలో ఎంత ప్రత్యేకమైన వాడో, అలాగే దావీదు దేవుని హృదయానికి కూడా చాలా దగ్గర ఉన్నటువంటి వాడు. అలాంటి దావీదు అందరి చేత నెట్టివేయబడ్డాడు. ఇతను అక్కడికి రాడు, ఇంకా ఇతను వ్యర్థం అని తన చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా తృణీకరించారు. దావీదు నెట్టివేయబడిన పరిస్థితిలో, తృణీకరించబడి ఉన్నటువంటి సమయంలో ఎవరు తృణీకరించారయ్య అంటే ఇంటి వారు సైతం తనను తృణీకరించారు. అసలు లక్ష్య పెట్టడం లేదు. అలాంటి సమయంలో దేవుడు దావీదును లక్ష్య పెట్టాడు. తన ఇంటి వారు లక్ష్య పెట్టలేదు, తన చుట్టూ ఉన్నటువంటి వారు లక్ష్య పెట్టలేదు, తన స్నేహితులు అతన్ని గౌరవించలేదు. కానీ దేవుడు దావీదుని గౌరవించాడు. దావీదుని దేవుడు లక్ష్య పెట్టి గొర్రెల దొడ్డిలో నుంచి ఒక ఉన్నతమైన స్థానానికి దావీదును దేవుడు పైకి లేపాడు. అక్కడ ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు. ఏ అర్హత ఏ యోగ్యత లేనటువంటి దావీదుని ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు పైకి లేపి ఆ స్థానంలో దావీదును దేవుడు కూర్చోబెట్టాడు. అంత మాత్రమే కాదు, దావీదుకు దేవుడు ఒక మంచి పేరును తెచ్చాడు. దావీదుకు దేవుడు ఒక ఉన్నతమైన ఘనతను ఇచ్చాడు. దావీదుకు దేవుడు ఒక ఉన్నతమైన గౌరవాన్ని తెచ్చాడు. ఆస్తునిచ్చాడు. సకల సంపదలని దేవుడు దావీదులకు అనుగ్రహించాడు. అలాగున దావీదు వర్ధిల్లుతూ ఉండగా తన శత్రువులు వచ్చి దావీదు లేని సమయంలో తనకున్నటువంటి సమస్తాన్ని దోచుకొని వెళ్ళిపోయారు. దావీదు దగ్గర ఉన్నటువంటి ఆస్తినంతటిని కూడా ఆ యొక్క శత్రువులు దోచుకొని పోయారు. ఆ సమయంలో దావీదుకి గుండెల్లో బాధ, ఆయన గుండెల్లో వేదన. కారణం, తనకు కలిగినటువంటి సమస్తాన్ని తాను పోగొట్టుకున్నాడు. ఎంత కష్టపడ్డాడో, ఎంత బాధపడ్డాడో, ఎంత దేవునికి సమీపంగా ఉన్నాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నేను బలవంతుడిగానే ఉన్నాను, నేను గౌరవంగానే ఉన్నాను, నేను మంచి స్థితిలోనే ఉన్నాను. ఇదిగో నేను లేని సమయంలో ఆ శత్రువులు వచ్చి సమస్తాన్ని దోచుకొని వెళ్ళారు అని దిక్కులేనటువంటి సమయంలో దావీదు ఒంటరిగా ఒకవైపు నిలబడ్డాడు. ఆ సమయంలో దావీదుతో ఉన్నటువంటి తన స్నేహితులు, తనవారు దావీదును చూసి విసిగిపోయారు. చివరికి దావీదు స్నేహితులు కూడా తనని చంపాలని రాళ్ళు చేతబూనారు. నీ వల్లే కదా ఈరోజు మా స్త్రీలందరూ కొట్టుకోబడ్డారు,
నీ వల్లే కదా ఈరోజు మా పిల్లలందరూ కొనుక్కోబడ్డారు, నీ వల్లే కదా ఈరోజు మాకు కలిగిన సమస్తం కొనుక్కోబడింది. దావీదు ఒక పక్కన ఆస్తి పోయి, ఒక పక్కన కుటుంబం పోయి, ఒక పక్కన తనకున్న సామ్రాజ్యం కోల్పోయి, ఇన్ని బాధల్లో ఉన్నప్పుడు ఒకేసారి తన ప్రాణ శత్రువులు కూడా, తన ప్రాణ స్నేహితులు కూడా శత్రువులుగా మారిపోయారు. ధైర్యం చెప్పాల్సినటువంటి వారు, దేవుడు మన ఎడల కృప చూపిస్తారని ధైర్యం చెప్పాల్సినటువంటి వారు, లేదు మనం ఏదో చేద్దాం కలిసి అని ప్రోత్సహించాల్సినటువంటి వారు, అలాంటి ప్రాణ స్నేహితులు ఒక్కసారిగా ఏం చేశారంటే దావీదుకు వ్యతిరేకంగా మారిపోయారు. ఇలాగున అందరి చేత నెట్టివేయబడి, తిరస్కరించబడి, వెలివేయబడి, దిక్కుమాలని స్థితిలో ఒంటరిగా ఉన్నటువంటి ఆ సందర్భంలో దావీదు ఏం చేశారంటే, కుటుంబస్తులే తిరస్కరించిన, తన వారే తనను అవమానించిన, తన ప్రాణ స్నేహితులే తనను చంపాలని పూనినా కూడా తను ఏం చేశారంటే తను ఒంటరిగా నిలబడి తన దేవుని యందు ధైర్యం తెచ్చుకొనెను. ఆమేన్. తన కలిగిన బాధలు తన కళ్ళ ముందున్నాయి, తనకు వచ్చిన కష్టం తన కళ్ళ ముందుంది. తనను అన్ని భయభ్రాంతులు చేస్తున్నప్పటికీ కూడా వాటన్నిటిలో నుంచి ఒక్కసారిగా దేవుని వైపు తిరిగి, అయ్యా వీటన్నిటికంటే పైనామము నీ నామం. ఆమేన్. ఈ గౌరవం నువ్విచ్చింది, ఈ కుటుంబం నువ్విచ్చింది, ఈ ఆస్తి నువ్విచ్చింది, సమస్తాన్ని కలుగు చేసిన వాడు నీవే. ఇదిగో ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను ఈ సింహాసనం ఎక్కించింది కూడా నీవే. అలాంటి గౌరవాన్ని, అలాంటి ఉన్నతమైన స్థితిని దయచేసిన నీవు ఈరోజు నా శత్రువులను తీసుకెళ్తా ఉంటే నువ్వు చూస్తూ ఉన్నటువంటి దేవుడవు కాదు, నా పక్షంలో నువ్వు ఉన్నావని దేవుని సన్నిధిలో ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు ఉన్నాడని నమ్మాడు. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడని తన నమ్మకం ఉందో తాను ఏం చేశాడంటే ఆ ధైర్యానికి తాను జీవితంలోనూ చోటుల తను బలహీన పడల రెండే విషయాలు చేశాడు. దేవుని సముఖంకి వెళ్ళాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఆమేన్. బైబిల్ సెలవిస్తూ ఉంది, దావీదు ఓపిక లేనంతగా ఏడ్చాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈరోజు నీ జీవితంలో సమస్య వస్తే, నీ జీవితంలో కష్టం వస్తే, నీకు అవమానం కలిగితే, నీకు అగౌరవం వస్తే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నావు, నువ్వు ఎవరితో సంప్రదిస్తూ ఉన్నావు, ఎవరి సహాయం కోరుతూ ఉన్నావు? నువ్వు కోరాల్సిన దేవుని సహాయం, నువ్వు ప్రార్థించవలసింది దేవుడి దగ్గర, నువ్వు కన్నీళ్లు కార్చాల్సిన దేవుడి సన్నిధిలో. రాత్రి చెప్పాను కదా, నువ్వు ప్రార్థనలో కూర్చుంటే ఏదో ఒక స్పర్శ ద్వారా నీకు సమాధానం వచ్చేంత వరకు ఆ ప్రార్థనలో నుంచి నువ్వు లేకూడదు. అంతే. సర్వము కోల్పోయాడు దావీదు. ఆస్తి పోయింది, గౌరవం పోయింది, కుటుంబం పోయింది, తన భార్యలు పోయారు, తన బిడ్డలు పోయారు, తన ప్రాణ స్నేహితులు సైతం తనను శత్రువులుగా మారి రాళ్లతో కొట్టి చంపాలన్న స్థితిలో, దిక్కుతోచిన స్థితిలో ఒంటరిగా మిగిలిపోయి తను ఏం చేశాడంటే తన దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోవడం లేఖనాలు చెబుతున్నాడు. ఈరోజు నీకు, నాకు, మనందరికీ ధైర్యం మన దేవుడే. ఆ దేవుని యందు నువ్వు ధైర్యం ఉంచాలి. నువ్వేదో చిన్నది కోల్పోయావని, ఆరోగ్యం కోల్పోయావని, ఆస్తిని కోల్పోయావని, లేదా ఐశ్వర్యాన్ని కోల్పోయావని, అందాన్ని కోల్పోయావని, నీకు కలిగినటువంటి సహవాసాన్ని కోల్పోయావని, కుటుంబాన్ని కోల్పోయావని నువ్వు బాధపడుతూ దిగులు పడుతూ కూర్చుంటే నీకు జరిగేది ఏమీ లేదు. నీ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని, నా దేవుడు నాతో ఉన్నాడు, ఈరోజు నేను జీవంతో ఉన్నాను అంటే అది దేవుని కృప, ఈరోజు నేను చదువుకున్నానంటే అది దేవుని కృప, ఈరోజు నేను మంచిగా వస్త్రం వేసుకున్నానంటే దేవుని కృప, ఈరోజు నేను ఆహారం తినగలుగుతున్నానంటే దేవుని కృప. నేను నడుస్తున్నానన్నా, నేను పడుతున్నానన్నా, నేను కూర్చున్నానన్నా, నేను మాట్లాడుతున్నానన్నా, చూస్తున్న సమస్తం ఆయన లేకుండా నా జీవితానికి ఉనికి లేదు అని నువ్వు నమ్మాలి. అలాంటి ఉనికిని కలుగు చేసిన దేవుడు నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వటం చాలా సింపుల్. నువ్వు ఆరాధిస్తున్న దేవుడికి. ఆమేన్. దావీదుకి ఓపిక లేకుండా ఏడ్చాడు అంటే ఏడవటానికి ఇంక బలం లేదు, అంతలా కృంగిపోయాడు, ఏడుస్తున్నాడు, కునిగిపోతూ ఉన్నాడు, కానీ ధైర్యం మాత్రం తనలో నుంచి విడిచిపెట్టలేదు. ఇక్కడ చాలా మంచి ఉపదేశం అది. ఏడుస్తున్నాడు దేవుని దగ్గర, ఓపిక లేనంతగా ఏడుస్తూ ఉన్నాడు, ఆ ఏడుపులో బలహీన పడిపోతూ ఉన్నాడు, కానీ నా దేవుడు ఉన్నాడు అన్న ధైర్యాన్ని మాత్రం తాను విడిచిపెట్టాల.
ఇదిగో నేను పోగొట్టుకున్నది నా దేవుడు నాకు మరలా ఇస్తాను అన్న ధైర్యం తనలో ఉంది. హల్లెలూయా. కాబట్టి తను ప్రార్థన చేశాడు. దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. రెండవది, దేవుని దగ్గర ఆలోచన అడిగాడు. తన కాలము తన సమయం రాగా ఏ శత్రువులైతే ఆస్తులు తీసుకెళ్లారో ఆ శత్రువుల దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి తను ఏదైతే పోగొట్టుకున్నాడో సమస్తాన్ని మరలా తాను చేసుకొచ్చుకోగలిగాడు. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే మన దేవుడు మనం పోగొట్టుకున్న ప్రతిదాన్ని మరలా మనకు తిరిగి ఇచ్చేవాడై ఉన్నాడు. గాడ్ ఆఫ్ రెస్టోరేషన్ అంటారు. తిరగా ఇచ్చేవాడు ఆయన. ఇక్కడ ఈ సమయంలో ఇలా పోగొట్టుకున్న స్థితిలో చాలా మంది ఉన్నారు మీలో. ఇలా కోల్పోయిన స్థితిలో చాలా మంది ఉన్నారు మీలో. విచిత్రం ఏంటంటే మీరు పోగొట్టుకున్నది వాస్తవమే, కానీ పోగొట్టుకున్న వాటిని తిరిగి పుట్టుకోవాలని ఆసక్తి లేని వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నీకున్నదాన్ని పోగొట్టుకున్నావు. నేను పోగొట్టుకున్న దాన్ని ఎలా సంపాదించుకోవాలని దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసి నేను సాధించుకోవాలి అని ఆలోచన లేనటువంటి వారు చాలా మంది ఉన్నారు. పోయిందే, ఇంక పోయింది, నాకేమొస్తుంది, ఇంక నేను మళ్ళా సంపాదించలేను, మళ్ళా సాధించలేను, అది నా వల్ల కాదు. అప్పుడంటే వయసు ఉన్నది సంపాదించారు, అప్పుడు వయసు ఉన్నది ఆరోగ్యం ఉన్నది సాధించారు. నీ వయసుకి నీ బలానికి నీ శక్తికి సంబంధం లేదు. దేవుడు కార్యం చేయగలిగితే ఉడికిపోయినటువంటి గర్భంలో నుంచి దేవుడు గర్భఫలాన్ని దయచేశాడు. హల్లెలూయా. అవునా? ఎక్కడో గుంటలో పడవేస్తే ఆ గుంటలో పడవేసిన వాడిని లేపి ఆ దేశానికి ప్రధానం చేశాడు. సింహపు బోన్లో వేసిన వాడిని ప్రదానం చేశాడు. నేను తిరగా పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకోవడం చాలా సింపుల్. అయితే ఇక్కడ అంటాడు, ఆ పోగొట్టుకున్న దాన్ని నేను సంపాదించుకోవాలనే తపన నీలో ఉండాలి, నేను సాధించుకోవాలనే తపన నీలో ఉండాలి. ఆ తపన లేనంత వరకు మనం ఏమీ చేయలేము. తపన లేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడి మీద ఉన్న మక్కువ కంటే నీకు ఈ లోకం మీద ఎక్కువ మక్కువ. ఎవరికి సలహా అడుగుతారు, ఎవరో ఏదో చెబుతారు, దాని గురించి ఆలోచించడం, దాన్ని సాధించుకోవాలనుకున్న ప్రయత్నాన్ని నువ్వేం చేస్తావు, విడిచిపెడతావు. కానీ దేవుడితో సంబంధం కలిగి ఉంటే మాత్రం దాన్ని ఎలాగైనా సాధిస్తాను అన్న నమ్మకం నీలో ఉంటుంది. హల్లెలూయా. ఆదిలో దేవుడు ఆదామును చేశాడు. ఎందుకు చేశాడు దేవుడు ఆదాముని? తనతో ఉండాలని, తనలా ఉండాలని, తన కొరకు ఉండాలని దేవుని ఆశ. మానవుని చేయడానికి గల ముఖ్య ఉద్దేశం తనలా ఉండాలని, తనతో ఉండాలని, తన కొరకు ఉండాలని. దేవుడు ఏం చేశాడు? తన స్వరూపాన్ని ఇచ్చాడు. తనతో ఉండాలని ఆశపడ్డాడు కాబట్టి దేవుడు ప్రతిరోజు దిగి వచ్చి ఆదాముతో మాట్లాడేవాడు తనతో ఉండాలి అని. హల్లెలూయా. జగత్తు పునాది వేయబడక మునిపే తన సంకల్పంలో దేవుడు తన కోసం ఒక మనిషిని చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన అంత ప్రేమించి, అంత ఆశపడి ఆయన మనిషిని నిర్మించుకొని తన ఊపిరినిస్తే అలాంటి మనిషి తప్పిపోయాడు. ఎప్పుడు మనిషి తప్పిపోయాడో దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మనిషి ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ సంబంధాన్ని పోగొట్టుకున్నాడో చేయకూడని పని చేశాడు, తినకూడని పండు తిన్నాడు, అవిధేయుడయ్యాడు, దేవుని సన్నిధిని కోల్పోయాడు. ప్రతిరోజు దేవుని ముఖ దర్శనం చేసినటువంటి భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆయనతో సంభాషించే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆయనతో సహవాసం చేసే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆ అద్భుతమైనటువంటి ధన్యతని ఎప్పుడో పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న మనిషి బాధపడటం లేదు, కానీ ఆ నిర్మించినటువంటి ఆ దేవుడు మాత్రం ప్రతిరోజు బాధపడుతున్నాడు. నాతో ఉండాలని నేను నిర్మించుకుంటే, నాతో మాట్లాడాలని నేను నిర్మించుకుంటే, నాలో ఉండాలని నేను నిర్మించుకుంటే, నా కొరకు ఉండాలని నేను నిర్మించుకుంటే, నా మాటకు అవిధేయుడై నాకు దూరంగా బ్రతుకుతూ ఉన్నాడు అని నువ్వు బాధపడకపోయినా నీ దేవుడు బాధపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి మీరు కూడా ప్రభువుకు దూరం అవుతూ ఉంటారు.
ఎప్పుడు దూరం అవుతారు? ప్రభు సన్నిధిని పోగొట్టుకోవటం వల్ల దూరమైనట్టే. నువ్వు ఒక ఆరాధనలో నువ్వు పాల్గొనలేదు అంటే నువ్వు దేవునికి దూరమైనట్టు. సాతాను ఏం చేస్తాడు తెలుసా? ఇంకా 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 నిన్ను దూరం చేయడానికే ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఈరోజు ఆరాధన భార్య భర్త గొడవ పెడతాడు. ఈరోజు ఆరాధన తల్లిదండ్రులకి బిడ్డలకి గొడవ పెడతాడు. ఈరోజు ఆరాధన పక్కింటి వాళ్ళకి నీకు గొడవ పెడతాడు. ఈరోజు ఆరాధన ఎదురింటి వాళ్ళకి నీకు గొడవ పెడతాడు. ఈరోజు ఆరాధన నీకు ఏదో ఒక ఫోన్ వస్తుంది అర్జెంట్గా రమ్మని. అంటే సైతానుడు నువ్వు దేనికైతే లొంగుతావో ఆ కార్యక్రమాన్ని నీలో ఉంచేస్తాడు, నీ ఇంట్లో ఉంచేస్తాడు. నువ్వు దాన్ని ఎదిరించి ఆయన సముఖానికి నువ్వు రాలేవు. అప్పుడు ఏం చేస్తావంటే దేవుని సన్నిధికి నువ్వు దూరం అయిపోతావు, దేవుని నువ్వు కోల్పోతావు, దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకొని నువ్వేం చేస్తావు? నీ హృదయాన్ని కాఠిన్యముగా మార్చుకుంటావు. ఏమున్నది, రేపు వెళ్ళొచ్చు, వచ్చే వారం వెళ్ళొచ్చు, లేదంటే వచ్చే నెలలో ప్రభు వల్ల తీసుకోవచ్చు అని నీ హృదయాన్ని కాఠిన్యం అంటే మూర్ఖత్వంతో నువ్వు జీవిస్తావు. మూర్ఖత్వంతో నువ్వు ఆలోచించి ఇంకా 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 దేవునికి దూరం అవడానికే నువ్వు ఆలోచిస్తావు. కానీ నీ తప్పిదాన్ని నువ్వు తెలుసుకొని నువ్వు దేవుని సమీపంగా రావడానికి నువ్వు ఏ రోజు ప్రయత్నం చేయవు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని సన్నిధికి దూరం అవటం వల్ల, దేవునికి దూరం అవటం వల్ల, దేవునితో మాట్లాడకపోవటం వల్ల, దేవుడిని కలుసుకోకపోవటం వల్ల నీ జీవితంలో రాబోయే కీడుని నువ్వు గమనించలేవు. నీ జీవితంలో రాబోయే దేవుని ఉగ్రతను నువ్వు గమనించలేవు. ఆ దెబ్బ ఎలాంటిదో సేవకులకు తెలుసు కాబట్టి ఏ వారము తప్పిపోకుండా సేవకులు ఏం చేస్తారంటే ఆయన సంధిలో ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. సేవకుడు రాత్రుల్లో ప్రార్థనలు అందరి కొరకు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ప్రభా వాళ్ళు రాలేదు, కానీ నీ ఉగ్రతను వాళ్ళ మీదకి పంపించు, ఏ కీడు వాళ్ళకి రాకుండా చేయొద్దు ప్రభు. చూడండి ప్రభు, ఈరోజు ఇక్కడ మీరు కూర్చున్నారు అంటే, ఈరోజు మీరు ఉనికి కలిగి ఉన్నారంటే మీ కొరకు ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నారు అన్నది సత్యం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వక, ఎందుకు దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, ఎందుకు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాను అంటే కారణం నీలో స్వార్థం. నీ స్వార్థం కొరకు, నీ యొక్క వేరే వేరే లాభాల కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీ సుఖ సౌఖ్యం కొరకు దేవుడిని తాకట్టు పెట్టి దేవుణ్ణి అమ్ముకునే పరిస్థితులు ఈరోజు మనుషులలో ప్రారంభమయ్యాయి. దేవుడిని అమ్ముకునే పరిస్థితి ఏంటి? ఈరోజు దేవుని ప్రార్థన ఆదివారం ఆరాధన ఉందంటే నువ్వు ఒక 1000 రూపాయలు పనికి పక్కకి వెళ్ళావంటే ఆ రోజు నువ్వు దేవుడిని 1000 రూపాయలకి నువ్వు అమ్ముకున్నట్టు. ఈరోజు దేవుడిని తాకట్టు పెట్టే విశ్వాసం చాలా మంది ఉన్నారు, దేవుణ్ణి అమ్ముకునే విశ్వాసం చాలా మంది ఉన్నారు. కానీ దానివల్ల నీ మీద ఉగ్రత వస్తుందని నువ్వు ఆలోచించలేకపోతావు. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఏ రాత్రి మీద నువ్వు కట్టబడ్డావు? ఏ పునాది మీద నువ్వు కట్టబడ్డావు? నువ్వు ఈ స్థలంలో కూర్చోవడానికి, నువ్వు ఈ సంఘంలో స్థాపించబడటానికి ఎంత నీ జీవితంలో అవసరమయ్యాయి? వాటన్నిటి నువ్వు మర్చిపోతూ ఉన్నావు. ఎంతమంది ప్రార్థన, ఎంతమంది దీవెనలు నీ మీద ఉంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఒకసారి గమనించాలి. ఈ సన్నిధిలో నీవు వచ్చినప్పుడు, లేదు నువ్వు యవన ప్రాయంలో ఉన్నప్పుడు, లేదు నువ్వు బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నీవు ప్రకటించిన వెంటనే అనేక మంది నీ కొరకు ప్రార్థన చేసిన స్థలం, నీ కొరకు కన్నీరు గార్చిన స్థలం. కానీ నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, నువ్వు దాన్ని వెనక్కి తీసుకుంటూ ఉన్నావు. కానీ ప్రభు వాటన్నింటిని బట్టి నువ్వు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ స్థలంలో ఇంత ప్రశాంతంగా మనం కూర్చోడానికి ఒక్కొక్కరు ఎంత కన్నీరు గార్చుంటారు, ఒక్కొక్కరు ఎన్ని ఉపవాసాలు ఉంటారు, ఒక్కొక్కరు ఎంత ప్రార్థన చేస్తుంటారు. ఈ రోజు మనం ఒక స్థాయికి మనం వచ్చామంటే ఎంతో మంది ప్రార్థన, ఎంతో మంది దీవెన వ్యర్థముగా పోలా. ఆ ప్రార్థనలో ఆ దీవెనకు మన మీద కుమ్మరించబడ్డాయి. ఆమేన్. దాని వెనుక జరిగినటువంటి వ్యవసాయం అనేకులకి అది అర్థం కాదు. నువ్వు ఎంత మంచి వ్యవసాయం చేస్తే అంత మంచి పంటను నువ్వు కోస్తావు. హల్లెలూయా. ఒక వ్యక్తి పంట కోసాడు అంటే అది ఒక రాత్రిలో పండినటువంటి పంట కాదు. ఆ పంట వెనుక ఆ సమయానికి ఆ వ్యవసాయకుడికి సంతోషం కలిగినప్పటికీ కూడా ఆ వ్యవసాయకుడు
లేదు ఆ పంటను పండించడానికి, ఆ పంటను కోయటానికి ముందు ఎండలో కాలుంటాడు, వర్షంలో తడిసుంటాడు, ప్రేగులు చంపుకొని ఉంటాడు, బురదలో బొరలాడుంటాడు. ఇవన్నీ జరిగితేనే తన చేతికి తనకి పంట వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆ పంట వ్యవసాయానికి చాలా విలువైనది. ఆమేన్. ఈరోజు ఇక్కడ నీ విలువ నీకు తెలియకపోవచ్చు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటే, నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నావంటే నువ్వు దేవుని పంటవై ఉన్నావు. ఆమేన్. దేవుని పంటవై ఉన్నావు. ఇక్కడ కూర్చోడానికి గల కారణం వ్యవసాయకుడైనటువంటి యేసు ప్రభువారు నీ కొరకు అవమానపరచబడ్డాడు, నీ కొరకు నిందలు మోసాడు, నీ కొరకు పిడిగుద్దులు గుద్దించుకున్నాడు. ఆయన ముఖం మీద కేకరించి ఉమ్ము వేసిన నీవు జ్ఞాపకం వచ్చి ఆయన దాన్ని తుడి చేసుకున్నాడు తప్ప నీ మంచి కోరి, నీ కుటుంబం బాగుండాలని, నువ్వు బాగుండాలని ఆయన కొరగంజలు తిన్నాడే తప్ప ఆయన ఏ రోజు కూడా ఆయన నీ కొరకని వెనుకాడలేదు. హల్లెలూయా. సంఘంలో నీ స్థితి నీకు తెలియకపోవచ్చు. భార్య భర్త మీదనో, భర్త భార్య మీదనో అలిగినప్పుడు దేవుని సన్నిధి మానుకొని నువ్వు ఇంట్లో ఉండొచ్చు. కానీ ఒక మాట చెప్పా, నీ భార్య నీ భర్త నీ కొరకు ఎంత త్యాగం చేశారో తెలియదు, కానీ దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చి అంత త్యాగం ఇక్కడ చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని బిడ్డలు, దేవుని విశ్వాసులు, నిన్ను యేసు ప్రభువు కనడానికి 9 మాసాలు మోసి నేను కన్నా, ఆఖరి రక్తము బొట్టు వరకు కార్చి ఆయన నిన్ను కొన్నాడు. నిన్ను కన్నదేవుడు కదా, నేను కొన్నదేవుడు. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చి కొన్నాడు. నీ కొరకు పడరాని పనులు పడ్డాడు. ఆయన హింసపడ్డాడు, నిందలు పడ్డాడు, వేదన పడ్డాడు, ఆవేదన చెందాడు, బాధను అనుభవించాడు, అవమానాన్ని అంగీకరించాడు. ఇది మనకి ఎవరికి అర్థం కాదు. ఈరోజు మనం తెల్లటి బట్టలేసి పరిశుద్ధులుగా ఉంటున్నామంటే ఆయన శరీరం చేర్చబడి, ఆయన రక్తం కాల్చబడబట్టే, తన ప్రాణం ఇవ్వబట్టే ఈరోజు మనం పరిశుద్ధులుగా ఉండగలుగుతున్నాము. హల్లెలూయా. రకరకాల కొరడ దెబ్బలు, ముళ్ళ దెబ్బలు, ఇవన్నీ కూడా ఆయనకు అవసరం లేనివి. కానీ అలనాడు తన స్వార్థం కోసం దూరమైనటువంటి ఆ మానవుణ్ణి, ఆదిలో తన స్వలాభం కోసం దూరమైనటువంటి ఆ మానవుణ్ణి మరలా తనతో చేర్చుకోవడానికి, మరలా తనతో ఉంచుకోవడానికి, మరలా తన కొరకు బ్రతకడానికి ఆయన శిలువ మరణం పొందాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పంటను కోయడానికి ఆయన అంత శ్రమ పడ్డాడు. అది మనం గుర్తెరగాలి. నీకు చిన్న నొప్పి అయితే మందిరానికి రావు, చిన్న బలహీనత అయితే మందిరానికి రావు. నీ కొరకు రక్తాన్ని ఇచ్చాడే, నీ కొరకు ప్రాణాన్ని ఇచ్చాడే, నీ కొరకు అవమానపరచబడ్డాడే, నీ కొరకు నిందల పాలయ్యాడే. ఇదిగో నాలా ఉండాలని నేను నిర్మించుకున్నాను, నాతో మాట్లాడాలని నేను నిర్మించుకున్నాను, ఇదిగో నాతో కలిసి తిరగాలని నేను నిర్మించుకున్నాను, నా కొరకు ఉండాలని నేను నిర్మించుకున్నాను. కానీ మానవుడు దూరం అయ్యాడు అని తానే స్వయం ఈ భూలోకానికి వచ్చి తాను నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టాడే. నీకు వచ్చిన సమస్య నీ కళ్ళ ముందు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి విలువను తెలుసుకోలేకపోతున్నావు. హల్లెలూయా. ఈరోజు ఒక మాట చెప్పనా, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు దాచుకోగలిగితే తుఫాను వచ్చినా, సునామీ వచ్చినా కూడా నిన్నేమీ చేయలేవు. ఎందుకంటే నువ్వు దేవుని దృష్టికి చాలా విలువైన వాడవు, చాలా విలువైన దానవు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రక్షణ మనకి ఎప్పుడు ఉండాలి. ఈ లోకంలో నన్ను వ్యతిరేకించిన, ఈ కుటుంబం నన్ను తక్కువగా చూసిన, నా దేవుడికి నేను విలువైన బిడ్డను అన్న నమ్మకం, అన్న దృఢత్వం నేను ఉండాలి. మానవుడు దేవుడికి దూరం అయ్యాడు, మానవుడు దర్శనంగా బ్రతుకుతున్నాడు, మానవుడు హ్యాపీగా బ్రతుకుతున్నాడు. అవునా కదా? అవునా కదా? దేవుడు ఉన్నా లేకపోయినా మానవుడు ఏం చేస్తా ఉన్నాడు? అసలు దేవుని గురించి ఆలోచించకుండా హ్యాపీగా బ్రతుకుతూ ఉన్నాడు. నువ్వైతే హ్యాపీగా బ్రతుకుతున్నావు, కానీ నీ దేవుడు మాత్రం నీ కొరకు ఎదురు చూస్తూ బాధపడుతున్నాడు. ఆ బాధ ఎవరికి అర్థం ఉంది? ఆ బాధను ఎవరు ఆలోచిస్తారు? ఎవరు అర్థం చేసుకుంటారు? మీరు గమనిస్తే తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయాడు, జల్సా చేస్తా ఉన్నాడు, తన సంతోషంలో ఉన్నాడా లేదా? కానీ ఆ తండ్రి మాత్రం
ఆ కిటికీ తలుపులు తెరిచి నా కుమారుడు వస్తాడు 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 అని ఇద్దరు చూస్తూనే ఉన్నాను. హల్లెలూయా. నీ ఇష్టాన్ని నువ్వు బ్రతుకుతున్నావు, కానీ నీ దేవుడు వస్తావని చూస్తావు. నీ ఇష్టాన్ని నువ్వు సంతోషంగా బ్రతుకుతూ ఉన్నావు, కానీ ఆయన ఏం అనకుండా ఏదో ఒక రోజు ఆయన దగ్గరకు వస్తామని ఆయన తలుపులు తెరిచి నీ కొరకు ఎదురు చూస్తా ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దూరమైనటువంటి మన స్థితిని దేవుడు ఆ దూరాన్ని క్యాన్సిల్ చేసి ఒక బ్రిడ్జి లాగా యేసు ప్రభువును మన కొరకు పంపించాడు. ఆయన ఒక వారధి. నా వలన తప్ప తండ్రి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేదు. కాబట్టి నువ్వు ఆయన అంగీకరించాలి, నువ్వు ఆయన నమ్మాలి. ఈ లోకంలో ఉన్నదానికంటే కూడా ఎక్కువగా ఆయన ప్రేమించాలి. ఆయన సన్నిధిని నువ్వు నమ్మి విశ్వసించాలి. హల్లెలూయా. ఏ అపాయము నీ గుడారమును సమీపించకుండా ఉండాలి అంటే ఆయన గుడారంలో నువ్వు నివాసం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో చెప్పనా, నిన్ను పోగొట్టుకున్న నా దేవుడు నీ దేవుడు మౌనంగా ఉండట్లేదు. ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు? నువ్వు ఆయన దగ్గరికి రావాలి. 2025 సంవత్సరం ఉన్నట్టుగా ఈ సంవత్సరం నువ్వు ఉండకూడదు అని, నువ్వు ఆయనకి దగ్గరగా ఉండాలని, ఆయన కొరకు ఉండాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనతో నడవాలని, ఆయనతో సంభాషించాలని ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని, ఆ మాటను నువ్వు పట్టుకో. నేను ప్రతిదినం నా దేవుడితోనే ఉండాలి, ప్రతిదినం నా దేవుడితో మాట్లాడాలి, ప్రతిదినం నా దేవుడితో నేను సంభాషించాలి, ప్రతిదినం నా దేవుడితో నేను నడవాలి, ప్రతిదినం నా దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి అన్న దర్శనంలో కలిగి ఉన్నావు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది దేవుడిని పోగొట్టుకున్నారు? మనం అనుకుంటాం మనందరం కలిగి ఉన్నామని. ఒకసారి నువ్వు కళ్ళు మూసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం రేపు నిజంగా దేవుని నువ్వు పోగొట్టుకోకుండా దేవుణ్ణి నువ్వు కాచుకొని ఉన్నావు. ఒకసారి ప్రార్థనలో వచ్చు. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీ స్థితిని తెలియజేస్తాడు. ఒకవేళ నీ కార్యాల పట్ల, నీ ఆలోచన పట్ల, నీ తలంపుల పట్ల దేవునికి ఏ రోజైనా దూరమైనట్టు నీకు అనిపిస్తే ఆ రోజు చివరి రోజుగా చేసుకో. అలాంటి రోజు నీ జీవితంలో మరలా రాకుండా ఉండును గాక. నువ్వు ఎల్లవెల్ల దేవునితో కలిసి ఉండును గాక. ఆనాడు ఆదిలో ఆదాము దూరమైనట్టు మనం దూరం కాకుండా, ఆ రోజున ఆయనను బాధ పెట్టినట్టుగా మనం ఈరోజు బాధ పెట్టకుండా, ప్రభు నా జీవితం నీ కొరకే, నేను జీవించేది నీ కొరకే, నీ కొరకు నేను ఏదైనా చేస్తాను. ఎందుకంటే నేను ఇక్కడ మరణిస్తే నేను రావాల్సింది నీ దగ్గరికే ప్రభువా. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి బంధాలు, బంధుత్వాలు సమస్తము కూడా కొంతకాలం మాత్రమే. యుగ యుగములు నాతో ఉండబోయేది నీవే అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు పరిచయం